నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైఎస్ఆర్ పార్టీని ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా వీడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఆ పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మారతారు, పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. మరి దానికి సంబంధించి ఈరోజు ఆయన బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఇటు విడుదల రజని అలాగే సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంటున్నారు. మరి బాలినేని ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆయన భవితవ్యం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో బాలినేని శ్రీనివాసరెడ్డితో మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి పిలిచారు. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య పొత్తు కుదరలేదు. ఇన్ఛార్జిగా ఉండమన్నా కూడా నో చెప్పారు బాలినేని. నేను పార్టీకి దూరంగా ఉండాలనుకుంటున్నానని కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం అయితే జరిగింది అని విన్నాము. నిన్న న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది, ఈ పార్టీ మారిపోతున్నారు అని చెప్పి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మధ్యలో అంటే రాజీ చేయడం కోసం ఇటు విడుదల రజనీ కావచ్చు, అలాగే సతీష్ రెడ్డి వీళ్ళు వెళ్ళారు అని అంటున్నారు. మరి బాలినేని ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? మరి ఆయన పార్టీ మారుతారా? మారితే ఏ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారు? ఏం చెప్తారు? బాగా బుజ్జగిస్తుందా రజనీ అంటే ఇప్పుడు బుజ్జగింపులకి రజనీని పంపించారంటే మాజీ మంత్రి రజని బుజ్జగింపుల రత్న, బుజ్జగింపుల సమ్రాట, బుజ్జగింపుల శ్రీయ ఎలా చూడాలా? ఎందుకంటే ఇవాళ బాలినేని అలక అది కొత్తదేం కాదు. ఆయన ఎప్పటికొక డజన్ సార్లు అలిగి ఉంటాడు, మళ్ళీ సర్దుకుని ఉంటాడు, ఏదో బేరాలు పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బుజ్జగించుకోవటం బంధువే కదా, బయటోడేమీ కాదు కదా. అతను ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డికి బావమరిది, వీళ్ళ చిన్నాన్నకి బావమరిది అనమాట. తానులో గుడ్డాయి కదా, ఇది వైఎస్ కుటుంబానికి విధేయుడే. కాకపోతే ఏంటి, అతను చెప్పిన మాట కూడా జగన్మోహన్ రెడ్డి వినలేదు. మనం చూసాం ఎన్నికలకు ముందు బాలినేని అలిగి వెళ్ళిపోవటం. అదేంటి, ఆ ఒంగోలు పార్లమెంట్ సీటు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వమన్నాడు. ఒంగోలు పార్లమెంట్ సీటు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వటం జగన్కి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంటు పెట్టుకున్నాడు మాగుంట కుటుంబం మీద? ఏది, అతనికి ఎవరన్నా అసూయ? అసలు ఎవరన్నా ఒక కుటుంబం పొలిటికల్ ఫ్యామిలీ అంటేనే అతను చాలా నీట్ చేస్తాడు. తను ఒక్కడే ఉండాలి, తన కుటుంబం ఒక్కటే ఉండాలనేది కదా కాన్సెప్టు. అసలు తన కుటుంబంలో కూడా మళ్ళీ తన చెల్లినే రానివ్వని పరిస్థితి కదా, స్వార్థానికి పరాకాష్ట. మాగుంట శ్రీనివాసరెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్లమెంటు భవన్ దగ్గర కూడా తీవ్రంగా అవమానించాడు. అందరూ ఎంపీలతో పాటు ఆయన విష్ చేస్తే కనీసం అతను పట్టించుకోకుండా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్కి రాజీ చేయడానికి బాలినేని నానా పాటలు పడ్డాడు, కానీ ఫలించలేదు. సీటు సుతరాము ఇవ్వనన్నాడు. ఎవరికి ఇచ్చాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చాడు. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా నిన్నదాకా అతనే అన్నారు. ఇప్పుడు ఓడిపోయాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయాడు, జంప్. మాగుంట శ్రీనివాసరెడ్డి శుభ్రంగా గెలిచాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు బాగుపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునున్నాళ్ళో వాళ్ళు నాశనం అయిపోతున్నారు. అందుకని దూకేస్తున్నారు. ఓహో, ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డికి మనం దూరం జరిగితే మనం అంత బాగుపడతామని వెళ్ళిపోతున్నారు. అందరూ దూకుతున్నారు కాబట్టి మరి బాలినేని కూడా దూకేస్తున్నాడా? ఈసారి ఇది గ్యారంటీ దూకుడా? ఇంతకుముందు అన్ని ఉత్తి దూకుళ్ళు, దూకుతా అన్నాడు కానీ దూకలేదు. ఇప్పుడేంటి, మోపిదేవి వెంకటరమణే దూకేశాడు కదా, బీడా మస్తాన్ రావు దూకేశాడు, ఎమ్మెల్సీలు ఇద్దరూ దూకేశారు. వరుస పెట్టి దూకుళ్ళు అయినప్పుడు మరి బాలినేని కూడా దూకేసిన పరిస్థితి. బాలినేని బుజ్జగించడానికి సతీష్ రెడ్డి, ఎవరు, పులివెందుల మన జగన్మోహన్ రెడ్డి మీద కంటెస్ట్ చేసి ఓడిపోయేవాడు. అతని ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయి జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర అయిపోయిన పరిస్థితి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, సతీష్ రెడ్డి రజని బుజ్జగింపులు ఫలిస్తాయా? బాలినేని దగ్గర దారికి వస్తాడా? భవిష్యత్తు చూసుకుంటారు ఎవరైనా సరే. తన కొడుక్కి టికెట్ అడిగాడు, ఎవరు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అసలు అది వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ, ఇది రాజకీయ పంచాయతీ, పొలిటికల్ పంచాయతీయా? సెటిల్మెంట్స్ రాజకీయ పరంగా జరగాల్సినవి ఏం లేవు, ఇంకా రాబోయే ఎన్నికల సమీపంలో లేవన్నమాట. ఇప్పుడేంటి, అక్కడ పంచాయతీ ఆర్థికపరమైన సెటిల్మెంట్స్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా బాలినేనికి? మనం చూసాం, అతను ఒక 200 కోట్లు ఒంగోలుకి శాంక్షన్ ఇస్తేనే కంటెస్ట్ చేస్తా అన్నాడు. సీఎంఓ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆ జీవో 200 కోట్లు శాంక్షన్ అయినట్టుగా ఇస్తే ఆ జీవో చూపిస్తేనే కంటెస్ట్ చేస్తా అన్నాడు.
బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ స్కామ్ ఒకటి ఉంది అక్కడ. ఏది? ఒంగోలు ల్యాండ్ మాఫియా. అక్కడ భూములు నీకు ఫోర్జరీ డాక్యుమెంట్స్ పుట్టించారు, నకిలీ స్టాంప్ పేపర్లు పుట్టించారు. అసలు అదొక పెద్ద స్కామ్ అనమాట. ఏది? ఒంగోలు ల్యాండ్ స్కామ్ 200 కోట్లు. అదేంటి? దానిలో ఒక 73 మంది అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పటికీ కొంతమంది జైల్లోనే ఉన్న పరిస్థితి అనమాట. ఆ ఒంగోలు భూముల స్కామ్ మీద దర్యాప్తు చేయించమని లేటెస్ట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఏమో దామచర్ల జనార్దన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జనసేన నాయకులు వినతి పత్రం ఇచ్చారు. అది గనక కదిలిందనుకో, ఎంక్వైరీ జరిగిందనుకో, బాలినేని జైలుకే. అంటే ఇప్పుడు బాలినేని వాట్ నెక్స్ట్? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి దూకేస్తే ఇప్పుడు ఈ కేసులను, ల్యాండ్ స్కాములను ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయనో, ఏదైనా పార్టీలో చేరాలంటే అతనికి ఆశ్రయం ఎవరిస్తారు? ఏదో ఒక పునరావాస శిబిరం ఒకటి కావాలి కదా. వరద బాధితులు సరే, నువ్వు బుడమేరులో నువ్వు చూసావు శిబిరాలు, లేకపోతే ఇప్పుడు ఏ లేయర్లో కూడా శిబిరాలు చూస్తావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ బాధితుల శిబిరం పెట్టాలా ఏంటి? ఇప్పుడు బాలినేని ఏ శిబిరంలోకి చేరతాడు? బీజేపీలో చేరతాడా, జనసేనలో చేరతాడా, లేకపోతే తెలుగుదేశంలో చేరతాడా? తెలుగుదేశంలో కష్టం. ఎందుకని? నిన్నే దామచర్ల జనార్దన్ ఇచ్చాడు కదా కంప్లైంట్, కొంచెం చేయమని అడిగాడు కదా ఎంక్వైరీ. పైపెచ్చు తెలుగుదేశం ముఖ్యమంత్రే చెప్పారు, చంద్రబాబు ఏమన్నారు? మా పార్టీలో ఎవరు చేరాలన్నా వాళ్ళకు కొంచెం మంచి చరిత్ర ఉండాలా, ప్రజామోదం ఉండాలా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేమన్నాడు? వచ్చేవాళ్ళు ఏదన్నా పదవులు ఉంటే వాటికి రాజీనామా చేసి వస్తేనే చేర్చుకుంటామని షరతులు విధించిన దీంట్లో బాలినేని గమ్యం ఎటు? ఏది? జనసేనలోకి చేరతాడా? ఎన్నికలకు ముందే ఇతను జనసేనలోకి చేరుతున్నాడు అన్నారు. వాళ్ళ వియ్యం కూడా ఎవరో ఉన్నాడు, అతను విశాఖపట్నం అటు సైడ్ ఏదో రియల్ ఎస్టేట్ చేస్తాడు. అయ్యో కొన్ని స్కాములు కూడా ఉన్నాయి. ఎవరు? బాలినేని వియ్యంకుడిది కూడా. దాని మీదే మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్, నీకు తెలుసు. అక్కడ విశాఖపట్నంలో నీకు మూర్తి యాదవ్ అంటే ఎవరు గుర్తొస్తారు? జవహర్ రెడ్డి గుర్తొస్తాడు. జవహర్ రెడ్డి అక్కడ ఆయన కుటుంబం, ఆయన కొడుకు, మేనల్లుడు ఏదో ఒక 800 ఎకరాలు ఏమో భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర బయట పెట్టిన మూర్తి యాదవ్. ఈ బాలినేని వియ్యంకుడిది కూడా అతను ఏదో భాగవతం బయట పెట్టాడు, కరప్షన్, ల్యాండ్ స్కామ్స్కి సంబంధించి. అతని ద్వారా జనసేనలో చేరుతున్నాడు అన్నారు. మరి మూర్తి యాదవ్ జనసేనలోకి ఇతను రాణిస్తాడా? బీజేపీ కూడా ఆయన సంప్రదించింది అని వార్తలు వస్తాయి. బీజేపీ వైపు అడుగులేస్తే కొంత క్షేమం అనుకుంటున్నారు అంతా కూడా. ఎందుకని? కేంద్రంలో బీజేపీ, మోడీ ఆశ్రయం మనకు గనక ఉన్నట్లయితే ఆ జెండా ఇవాళ బీజేపీ జెండా, ఏ జెండా దొరుకుద్దా అని చూస్తున్నారన్నమాట. ఏది? ఈ కేసుల బారి నుంచి కాపాడటానికి. ఆల్రెడీ నీకు తెలుసు అతను ఎవరో గంగిరెడ్డి ఉన్నాడు, కొల్లం గంగిరెడ్డి, రెడ్ శాండల్ స్మగ్లర్. అప్పట్లో మీకు 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కొల్లం గంగిరెడ్డి పారిపోయాడు. పట్టుకొచ్చినట్టున్నారు, ఏదో మాల్దీవ్స్లో ఎక్కడో దొరికినట్టున్నాడు, పట్టుకొచ్చి జైల్లో వేశారు అప్పట్లో చంద్రబాబు సీఎంగా. రెడ్ శాండల్ స్మగ్లర్స్ అనమాట వీళ్ళంతా. అక్కడ ఏది? ఆ ఎర్ర చందనం, చంద్రగిరి, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ బ్యాచ్. అసలు రెడ్ శాండల్ స్మగ్లర్కి ఎవరికో టికెట్ కూడా ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. అతని పేరు ఏదో ఉంది, విజయ్ భాస్కర్ రెడ్డి ఏదో ఉంది, ఆ చిత్తూరులో. ఇప్పుడు ఏది? బీజేపీ వైపు అతను వెళ్ళాడు. ఎవరు? గంగిరెడ్డి. అతను విజయవాడలో పాపం పొరపాటున ఏదో అన్నట్టున్నాడు వెళ్ళబోయే ముందు. ఏమని? నేను బీజేపీలో చేరుతున్నా రేపని చెప్పినట్టున్నాడు. వెంటనే వాళ్ళు గేట్లు మూసేసినట్టున్నారు. ఏది? రెడ్ శాండల్ స్మగ్లర్స్ని చేర్చుకుంటే మరి బీజేపీకి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది అన్నట్టుగా. మరి ఇప్పుడు ఈ బీజేపీ జెండా బాలినేనికి ఇస్తారా? ఏ జెండా దొరక్క ఇక మళ్ళీ వైసీపీ జెండా మళ్ళీ ఎత్తుకుంటాడా? సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డితో జరుగుతుందా? ఆర్థికపరమైన సెటిల్మెంట్లు అయితే జరుగుతాయి, ఏముంది అందుట్లో, మామూలే కదా. ఏదో అడుగుతాడు, సరే అంతేవను ఇంత ఇస్తానంటాడు, తీసుకుంటారు. ఇవి ఈ సెటిల్మెంట్ పొలిటికల్ సెటిల్మెంటా లేకపోతే ఫైనాన్షియల్ సెటిల్మెంట్సా? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సెటిల్మెంట్స్లో పెద్ద చరిత్ర ఉంది. ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆ పారిశ్రామికవేత్త కేసు ఏదో సెటిల్మెంట్ చేశాడు, జత్వానీ కేసు ఏదో. ఐపీఎస్ఎల్నే పంపించి స్పెషల్ ఫ్లైట్స్లో అసలు సీఎం స్థాయిలో సెటిల్మెంట్లు ఏంటా అనుకున్నాను. ఇప్పుడు సెటిల్మెంట్ చేయమని ఎవరిని వదిలాడు? రజనీనా? మంత్రి రజనీ బుజ్జగింపులు ఫలిస్తాయా? బాలినేని మరి మంత్రి రజనీ దారికి వస్తాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దగ్గర అవుతాడా? చూడాలి. థ్యాంక్ యూ. నమస్తే.